శ్రీకాకుళం జిల్లా పలాస సమీప సూదికొండలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. నిరుపేద దళిత మహిళ గూడు కూల్చివేతపై తీవ్ర ఆవేదనకు గురైన కింతాడ దేవి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ప్రస్తుతం ఆమె పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి సహా పార్టీ నేతలు, దళిత సంఘాల నాయకులు ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. గూడు కూల్చివేతలో అధికారులు వ్యవహరించిన తీరును వారు తీవ్రంగా ఖండించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దారుణమని ఆరోపించారు. ఈనాటి పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసిన పాత్రికేయులందరికీ, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు ముంజేటి కృష్ణమూర్తి. నేను శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగ అధ్యక్షులు. మా సోదరులు ఎస్సీ విభాగం అంతా ఈరోజు పలాస సందర్శించడానికి, ఆ బాధితురాలని ఓదార్చడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, నిన్నే పలాసలో సూదికొండ దగ్గర ఒక దళిత మహిళ కింతాడ దేవి అనే మహిళ కొంతకాలంగా ఆమె కొద్దిగా గొప్ప అలాగా రకరకాల కూలీ పనులు చేసుకుంటూ సంపాదించుకుంటున్న డబ్బులతో ఇల్లు నిర్మాణం చేస్తున్న ఇల్లుని నిన్న ఈ కూటమి ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు ప్రోద్బలంతో జరిగిందని మాకు తెలుస్తుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం రెవెన్యూ అధికారులు అయితేనేమి, ఇతరత్ర సిబ్బంది అయితేనేమి అందరూ సమక్షంలోనే నిన్న ఆమె పోలీసుల సమక్షంలో కూడా నిన్న ఆమె ఇల్లును కూల్చివేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక దళిత మహిళలకు ఈరోజు ఆమెని అన్ని విధాలుగా ఈరోజు కాపాడవలసిన బాధ్యత గల రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇతర సిబ్బంది కానీ, కదా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ఆమెకి ఏ రకమైన సాయం చేయకపోగా ఈరోజు ఆమెకి ఇల్లుని కూల్చడం వల్ల ఆవిడ మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంది. మీ అందరికీ తెలిసింది. ఆమె చాలా నిరుపేద మహిళ. చూస్తే అర్థమవుతుంది. భర్త చనిపోయి ఉన్నారు, చిన్నపిల్లతోటి దొక్కాడితే రెక్కాడిన కుటుంబం. అలాంటి కుటుంబాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అరాచకమైన అరాచక శక్తులతో చేతులు కలిపి నాటి ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా ఆమెను బుల్డోజర్తో ఇల్లు కూలతీయడం అనేది చాలా బాధాకరమైన విషయంగా దీన్ని పూర్తి స్థాయిలో వైసీపీ ఎస్ఎస్ఎల్ విభాగం పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. అయితే ఇప్పటికైనా ఆమెకి న్యాయం జరిగే విధంగా ఆమెకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి. ఆమె పక్షాన శ్రీకాకుళం జిల్లా దళిత మహాసభ నాయకులైతేనేమి, అలాగే వైఎస్ఆర్సీపీ దళిత నాయకులైతేనేమి, అలాగే ఇతర పెద్దలైతేనేమి అందరూ ఆమె పక్షాన నిలబడతారు. ఎందుకంటే ఆమెకి ఇల్లు ఎవరైతే కూల్చారో ఈ ప్రభుత్వమే ఆమెకి ఇల్లు కట్టించాలని మా డిమాండ్ ఫస్ట్. రెండోది, ఎంతటి వ్యక్తులైనా ఆమె మీద ఈరోజు నిన్న ఆమెకి ఆత్మహత్యకి ప్రేరేపించిన వ్యక్తులందరినీ కఠినంగా దర్యాప్తు పోలీసులు వారు చేసి వాటికి సంబంధించిన వ్యక్తుల్ని వెంటనే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద నమోదు చేయాలని మా డిమాండ్. మూడోది, మేము హ్యూమన్ రైట్స్ మీద హ్యూమన్ రైట్స్కి ఇస్తాం. అలాగే ఎస్సీ కమిషన్ కూడా అలాగే అన్ని న్యాయ పోరాటం చేసి ఆమెకి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరిగే విధంగా మేము ఆమె పక్షాన్ని నిలబడతాం. ఆమె కోసం ఎంతటికైనా న్యాయ పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. స్థానిక పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ సూదికొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఎస్సీ ఒంటరి మహిళ కింతాడ దేవి, ఆమెకి ఎప్పటి నుండో ఆ ప్రాంతంలో ఒక చిన్న సెంటు స్థలం ఉంది. ఆ సెంటు స్థలంలో ఆమె ఒక ఇల్లు నిర్మాణం తలపెట్టింది.
తలపెడితే అంటే ఆవిడ చెప్పే విషయం మీకు చెప్తున్నాను, పాత్రికేయులు లేదు. ఇక్కడ గుడి ఉంది కాబట్టి నీకు ఇల్లు కట్టుకోవడానికి వీలు లేదు, నీకు వేరే చోట ఇల్లు ఇస్తాము, వేరే దగ్గర నువ్వు నిర్మించుకోవచ్చు అని చెప్పారంట. అది ఎప్పుడు చెప్పారు? సంవత్సరం క్రితం చెప్పారు. ఒక నెల రోజుల్లో నీకు ఇంకో జాగా ఇప్పించి అక్కడ కట్టుకొని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే ఆ గుడికాలు పెద్ద మనుషులు ఎవరో మనకు ఆ పేర్లు తెలియవు, ఆమె చెప్తుంది. అయితే నేటికి కూడా ఆవిడ నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, ఇప్పుడు సంవత్సరంన్నర వరకు ఆగింది. అయితే ఎవరు ఆ మధ్య పలాసులో జరిగిన సూదికొండలో కింతాడ దేవికి చాలా అన్యాయం జరగడం జరిగింది. ఆ ఉన్న ఏదో చిన్న పేదరాలు ఇల్లు కడుతుండగా ఇప్పుడు చెప్పారు మా మండల ప్రెసిడెంట్ గారు, ముందు 20 రోజుల ముందు వచ్చేసి అలాగే కూర్చోడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ వెళ్ళి ఏదో ఆపగానే ఆగిపోయారు. మళ్ళీ ఎవరు లేని సమయంలో ఆ చింతాడ దేవి తాలూకా స్థలాన్ని మూకుమ్మడిగా మున్సిపాలిటీ అండ్ ప్రయత్నం దీని మీద మాట్లాడడానికి వచ్చాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దళితుల పైన దాడులు చాలానే చేస్తూనే ఉన్నారు. ఒక దళిత మహిళ ఒక సెంటు భూమిలో ఇల్లు కట్టుకుంటే ఏమైంది? అసలు ఎంఆర్ఓ గారు ఎలాంటి ఇది ఇవ్వకుండాను ఆమె ఇల్లు కూల్చే అధికారం వాళ్ళకెవరు ఇచ్చారు? అసలు ఆవిడ సెంటు భూమిలో ఆవిడ ఇల్లు ఆవిడ కట్టుకుంటుంది. ఆవిడ చూస్తే ఒంటరి మహిళ, భర్త కూడా చెడిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళపైన ఇక్కడుండే నాయకులు వాళ్ళు వెళ్ళి ఇంటిని కూలగొట్టి వాళ్ళని ఇలాగ రోడ్డుకి ఈడ్చడం అనేది చాలా బాధాకరమైన విషయము. అది కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా కూల్చడం అనేది కూడాను ఇది అన్యాయం. దీనిపైన మా ఎస్సీ సంఘాలని కాబట్టి మీకు మా పుట్టుకు కూడా మీకు ఇష్టం లేదు కాబట్టి మీకు వీలైతే మాకు చంపేయండి. కాబట్టి మరీ చెప్తున్నాం, ఈరోజు దేవి గారి అన్యాయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆమెకు అన్యాయం చేశారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఆమెకు న్యాయం జరిగే వరకు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, జిల్లాలో ఉన్నటువంటి ముంజల కృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానికంగా ఉన్నటువంటి అప్పలరాజు గారి ఆధ్వర్యంలో, అలానే జిల్లా నాయకులైనటువంటి